त्रैविद्या सोमपाः पूतपापाः यज्ञैरिष्ट्वा स्वर्गतिं प्रार्थयन्ते ते पुण्यमासाद्य सुरेन्द्रलोकम् अश्नन्ति दिव्यान् दिवि देवभोगान् త్రివేదములలోని యజ్ఞముల ద్వారా నన్ను ఆరాధించామనుకుని యజ్ఞములలోని సోమరసం త్రాగి పాపములన్నీ పోయినవని భావించి స్వర్గమును కోరుతారు పృథగ్భావంలోని వారు. నన్ను ఆరాధించామనుకున్నప్పటికీ నన్ను కోరక స్వర్గమును కోరే వీరి జ్ఞానమేమో అర్థమవుతున్నదా? పుణ్యమును పొందామనుకున్న వీరు స్వర్గమునకు పోయినామని దేవలోకంలో దివ్యభోగములను అనుభవిస్తున్నామని భావిస్తారు. అంతా వీరి భావనయే. ते तं भुक्त्वा स्वर्गलोकं विशालम् क्षीणे पुण्ये मर्त्यलोकं विशन्ति एवं त्रयी धर्मम् अनुप्रपन्नाः गतागतं कामकामा लभन्ते. వారూహించినంత విశాలంగా వారి ఊహారూపమైన స్వర్గమును అనుభవించి వారనుకున్న పుణ్యం నశించగా మళ్ళీ మనుష్యలోకానికి వస్తారు, విచారణలోకానికి వస్తారు. ఈ కామకాములు ఈ విధంగా త్రివేదములను తప్పుగా అనుసరించి జనన మరణములను పొందుతుంటారు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. కాని అన్యచింతన లేని ఏకత్వ భావంలో ఏ మానవులు నా తత్వసాధన చేస్తారో సదా సాధనయందే నిగ్రహింపబడిన అటువంటి వారి సాధనలోని యోగక్షేమముల భారం నేను వహిస్తాను. అంటే వారు చేసిన సాధనను రక్షిస్తాను, సాధనలో ముందుకు సాగే విధంగా బాధ్యత వహిస్తాను. येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्त्यविधिपूर्वकम्
ఆ ఆ ఏ అన్యదేవతా భక్తులు, కామభక్తులు ఎంత శ్రద్ధతో ఆ కామదేవతలను ఆరాధిస్తారో వారికి కూడా నిజానికి శాశ్వత సుఖరూపమైన నేనే కావాలి. కాని నన్ను గుర్తించక నన్ను కామరూపములలో ఎంచి శాస్త్రవిధికి విరుద్ధంగా నన్ను ఆరాధిస్తున్నారు. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ న తు మాం అభిజానంతి తత్వేన తశ్చవంతి తే ఆ సర్వయజ్ఞముల నిజానిజములను నేనే స్వీకరిస్తాను. తగిన ఫలములను, సుఖదుఖములను నేనే ఇస్తాను. నన్ను నిజధ్యేయ రూపంలో వాస్తవంగా ఎవరు తెలియరో అలా తెలియని కారణం చేతనే వారు సంసార దుఃఖంలోకి జారిపడుతున్నారు. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం దేవతలను ఆరాధించే నిశ్చయం గలవారు దేవతలనే పొందామనుకుంటారు. పితృదేవతలను ఆరాధించే నిశ్చయం గలవారు పితృదేవతలను, భూతములను ఆరాధించే నిశ్చయం గలవారు భూతములను, లడ్డును ఆరాధించేవారు లడ్డును, 1200 రూపాయలను ఆరాధించేవారు 1200 రూపాయలను పొందామనుకుంటారు. కానీ నిజానికి భ్రమను, సంసారమునే పొందుతున్నారు. మరి నన్ను తత్వదృష్టితో ఆరాధించిన వారు నన్నే పొందుతున్నారు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః సాధనతో కూడిన నిజభక్తితో ఏ సాధకుడు ఒక ఆకునో, ఒక పుష్పమునో, ఒక ఫలమునో, నీటినో ఇస్తే శుద్ధచిత్తం గల ఆ సాధకుని అర్పణములను తృప్తిగా ఆరగిస్తున్నాను. అంటే ఇలాంటి అర్పణలలోని సాధకుని భక్తి, శ్రద్ధ, నియమములను స్వీకరించి ఆనందిస్తున్నాను. ఇలా నేను భోక్తనైనాను. ఫలితంగా సాధనను ముందుకు సాగించి ప్రశాంతతను ప్రసాదిస్తాను. ఇలా నేను ప్రభువునైనాను. యత్ కరోషి యదశ్నాసి
यज्जुहोषि ददासि यत् यत्तपस्यसि कौन्तेय तत्कुरुष्व मदर्पणम्। నీ ఆచరణ భోజనం, హోమం, దానం, తపస్సు ఇవి అవి అని లేకుండా సర్వబాహ్య కర్మలు నన్ను పొందుటకు సాధన కర్మాచరణ పూర్వకంగా ఆచరించు అర్జున. సాధన కర్మాచరణకు పరికరములే నీ దేహేంద్రియాదులు. शुभाशुभफलैर्येवं मोक्ष्यसे कर्मबन्धनैः सन्न्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ఇలా నా తత్వమును పొందుటను ధ్యేయంగా ఉంచుకుని సాధన కర్మాచరణ విధానంగా దేహేంద్రియాదుల కర్మలను, బాహ్య కర్మలను ఆచరిస్తే శుభాశుభములు మొదలైన ద్వంద్వములు అను కర్మబంధం నుండి విడుదల పొందుతావు. ఇలా నన్ను పొందుతావు. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మయి తేషు చాప్యహం సర్వభూతములయందు నేను సమభావం కలవాడనే. పృథగ్భావంలో ఆరాధించే వారి యందు ద్వేషమూ లేదు, ఏకత్వ భావంలో ఆరాధించే వారి యందు పక్షపాతమూ లేదు. కాని ఎవరు నా నిర్ణయం ప్రకారంగా సాధన కర్మను ఆచరిస్తూ నన్ను పొందగోరుతారో వారు నా తత్వమునందే నివసిస్తారు, వారిలోని నా ఉనికిని గుర్తిస్తారు. अपि चेत् सुदुराचारः भजते माम् अनन्यभाक् साधुरेव समन्तव्यः सम्यग् व्यवसितो हि सः చతుర్దశ భువనాలలోని దురాచారములనన్నిటినీ తానే చేసిన విపరీతమైన దురాచారుడైనప్పటికీ అనన్య భక్తితో ఏకత్వ భావంతో సాధన చేసినట్లయితే వాడు సాధువనుటకు అర్హుడే. వాడు సరియైన పద్ధతిలో సాధన చేస్తున్నవాడే. क्षिप्रं भवति धर्मात्मा शश्वच्छान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे भक्तः प्रणश्यति
ఆ ఆ దురాచారుడుగా జీవించిన అతడు అలా తత్వదృష్టితో సాధన చేసిన వెంటనే తత్వజ్ఞాన విజ్ఞానములను పొందినవాడై శాశ్వతమైన శాంతిని పొందుతాడు. అర్జున, బాగా తెలుసుకో, నా నిజభక్తుడెన్నడూ నాశనమవడు. మాం హి పార్థ వ్యపాశ్రిత్య యేపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. అర్జున, పాపపు గర్భాలలో జన్మించిన వారనబడే సర్వజాతుల వారు, స్త్రీలు, వైశ్యులు, శూద్రులు మొదలైన వారందరూ కూడా నేను చెప్పిన పద్ధతిలో సాధన కర్మాచరణ పూర్వకంగా నన్ను ఆశ్రయించినట్లయితే తప్పక ముక్తిని పొందుతారు. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకం అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యమైన కులంలో పుట్టిన బ్రాహ్మణులు, భక్తులైన రాజర్షులు, వీరి సంగతి వేరుగా చెప్పవలెనా? తత్వదృష్టితో సాధన కర్మను ఆచరిస్తే అందరూ తప్పక ముక్తిని పొందుతారు. కనుక నిత్యము కానిది, సుఖం లేనిది అయిన ఈ మర్త్యలోకమును, మనుష్య జన్మను పొందిన నీవు సాధన కర్మాచరణ ద్వారా నన్ను పొందు. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు. మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నన్ను చింతించువాడవు, నన్ను తెలుసుకొనువాడవు, నా భక్తుడవు కావాలి. నా తత్వసాధన చేసేవాడవు కావాలి. నాకు నమస్కరించు. నా తత్వం కోసం నీ దేహాత్మభావం విడిచిపెట్టు. ఈ విధంగా మనస్సును నాపరమైనదిగా సాధన చేసి నియమించి నన్నే పొందగలవు. ఓం తత్ సత్ ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
రాజవిద్యా రాజగుహ్యయోగో నామ నవమోధ్యాయః।